హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంటుంది. ఇక మనం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో మనం అబ్జర్వ్ చేసుకుంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం బేబక్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బేబక్ బిగ్ బాస్కి బాయ్ బాయ్ చెప్పాల్సి వచ్చేసింది. ఇక మరి ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, బేబక్ ఎలిమినేషన్ గల మెయిన్ రీజన్ ఏంటో ఈ వీడియోలో మనం ఎక్స్క్లూసివ్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం డేంజర్ జోన్లోకి ఎవరు ఎంటర్ అయ్యారో మనం అబ్జర్వ్ చేసుకుంటే పృథ్వీరాజ్ అలాగే బేబక్క వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఫైనల్ గా అందరినీ సేవ్ చేసిన తర్వాత ఫైనల్ గా పృథ్వీరాజ్ అలాగే బేబక్క వీళ్ళిద్దరూ లాస్ట్ రౌండ్ ఆఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా బేబక్కనైతే నాగార్జున గారు ఎలిమినేట్ చేశారు. బేబక్క యు ఆర్ ఎలిమినేట్ అని చెప్పి నాగార్జున గారు హౌస్ నుంచి బయటికి రమ్మని చెప్పడం జరిగింది. అయితే బేబక్క ఎలిమినేషన్స్ తర్వాత నైనిక చాలా అంటే చాలా ఎమోషనల్ అవడం జరిగింది. అలాగే కిరాక్ సీత కూడా చాలా ఎమోషనల్ అయింది. వీళ్ళిద్దరే హౌస్ లో బాగా ఎమోషనల్ అయ్యారు బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు. ఇక ఫైనల్ గా బేబక్క ఎలిమినేషన్ మనం అబ్జర్వ్ చేసుకుంటే బేబక్క జీరో నెగిటివిటీతో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి జీరో నెగిటివిటీతో ఎలిమినేట్ అవ్వడం అంత ఈజీ కాదు. సో బేబక్క బిగ్ బాస్ హౌస్ కి రాకముందు ఎవరికి తెలియదు, చాలా మంది ఆడియన్స్ కి, ఈవెన్ దో నాకు కూడా బేబక్క ఎవరో కూడా తెలియదు బిగ్ బాస్ హౌస్ కి రాకముందు. సో ఇప్పుడు బేబక్క బిగ్ బాస్ హౌస్ కి రావడం బేబక్కకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనని చాలా మంది ఆడియన్స్ అయితే చూశారు, చాలా మంది లక్షల మంది ఆడియన్స్ కి తన గురించి తెలిసింది. సో ఇప్పుడు తన యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏ రీల్స్ చేసినా అలాగే ఏ కంటెంట్ చేసినా సరే తనకి వ్యూస్ వచ్చే ఛాన్స్ కూడా తన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా బేబక్కకి ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు బిగ్ బాస్. ఇక మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటా, బాయ్ బాయ్ గాయ్స్.